వాతావరణ సూచనల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ హరికిరణ్ అన్నారు. ఆది నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో పాండవపూర్ బ్రిడ్జ్ వద్ద కన్నాపూర్ గ్రామ నివాసి కడెం ప్రాజెక్టు వద్ద ఉధృతిలో గల్లంతు కాగా ఎన్డీఆర్ఎఫ్ జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి సహాయక చర్యలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, ఐఏఎస్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పర్యవేక్షించారు. ప్రజలు రానున్న 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టు కింద చేపల వేటకు పశువుల కాపర్లు ఎవరు వెళ్లకూడదని, ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని కొందరు చేపల వేటకు వెళ్లారు. గేట్లు ఎత్తగానే చేపల కోసం పరిగెత్తవద్దని, త్వరగా నీళ్లు రావని, సైరన్ మోగే వరకు ఏం కాదనే ఉద్దేశంతో ఎవరూ కూడా గేట్ల కింద ఉండవద్దునని కడెం దిగువ ప్రాంతంలో ప్రజలను ఉద్దేశించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ తెలిపారు. లాస్ట్ 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, అట్లాగే ఈ 2 జిల్లాల్లో భారీగా నిన్న మార్నింగ్ 8 to 12 మధ్యలో పెద్ద తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం, దాదాపు 8 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు వర్షపాతం ఒక 3-4 గంటల్లోనే పెద్ద ఎక్కువ వర్షం పడడం జరిగింది. దాంతో కూడా మనకి ఇన్ఫ్లోస్ కూడా ఆదిలాబాద్లో వర్షం పడితే మనకి నిర్మల్ జిల్లాలో ఇన్ఫ్లోస్ పెరగడం ప్రాజెక్టుల్లో, అట్లాగే కింద మంచిర్యాలలో పెరగడం, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. సో దాంట్లో భాగంగానే నిన్న కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, అట్లాగే కడ్డెం వాగు, ఈ మూడిట్లో కూడా చాలా ఎక్కువ గేట్లు ఎత్తి ఎక్కువ వాటర్ని కిందకి వదలడం జరిగింది. సో నిన్న చూస్తే మీరు ఆల్మోస్ట్ కడెం ప్రాజెక్టులో మొత్తం అన్ని గేట్లు కూడా ఎత్తి వాటర్ని పుష్ చేశారు. సో నిన్న రాత్రి నుంచి, నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ కొంచెం వర్షం తగ్గుదల, అప్ స్ట్రీమ్లో వర్షం తగ్గుదల చూడడంతో వాటర్ కూడా మనకి తగ్గింది. సో ఆల్మోస్ట్ నిన్న సాయంత్రానికి కొంచెం తగ్గుదల స్టార్ట్ అయ్యి ఈ రోజుకి మళ్ళీ కొంచెం నార్మల్సీకి మనకి పరిస్థితి వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో హెవీ వర్షం వల్ల కడెం ఇన్ఫ్లోస్ ఎక్కువ రావడం జరిగింది. మనందరికీ తెలుసు. మన ఆల్ గేట్స్ నిన్న రాత్రి ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు లాస్ట్ 24 అవర్స్లో 2.5 lakh క్యూసెక్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన ముందు పబ్లిక్ అడ్వైజరీస్, ఇంటిమేషన్, గ్రామ పంచాయత్, టౌన్ క్యాంపింగ్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన డిఆర్ఎఫ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు, ప్లస్ 2nd బెటాలియన్ వాళ్ళు కూడా ఈ ఏరియాలో అందుబాటులో ఉన్నారు. సో నిన్న కూడా ప్రజలతో ఇదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనవసరంగా ఫిషింగ్కి గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడు దగ్గర రాకండి, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్లస్ చాలామంది ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి సెల్ఫీ తీసుకోవడానికి కూడా ప్రాజెక్ట్స్ దగ్గర వస్తున్నారు. ఇప్పుడు కూడా హెవీ ప్రిడిక్షన్ ఉంది. సో ఇప్పుడు టూరిజం అలాంటి ఏమి ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి కడెం ప్రాజెక్ట్లో, స్వర్ణలో ఎలాంటి ప్లేసెస్లో ఇక్కడ రాకండి. మన ఎంత సేఫ్గా ఉంటాం, మన ఎంత జాగ్రత్తగా మన ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది.